రైతు సోదరులందరికీ నమస్కారం. నేను మీ గోపిరెడ్డి. మీరు చూస్తున్నారు అబద్ధపు ముసుగులో దాగున్నటువంటి నిజాలు కావచ్చు, అదేవిధంగా కొత్త ధనాన్ని కావచ్చు, ఎప్పటికప్పుడు మీ ముందు పరిచయం చేసి రైతు నేస్తం తెలుగు యూట్యూబ్ ఛానల్ మీరందరూ వీక్షిస్తా ఉన్నారు. ఇప్పటివరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుంటారని మనసారా కోరుకుంటున్నాను. ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ వచ్చేసరికి న్యూట్రియంట్స్, పోషకాలు, ఎలిమెంట్స్, మినరల్స్, లేదంటే ఏమంటారు మామూలుగా మెటల్స్. సో వీటికి సంబంధించినటువంటి టాపిక్ ఈరోజు నేను మీ ముందుకి ఉంచదలుచుకున్నాను. ఎందుకంటే ఇవి మొక్కకు అనేది చాలా ఇంపార్టెంట్. మనిషికి బలం ఎంత ఇంపార్టెంట్, మొక్క కూడా బలం అంతే ఇంపార్టెంట్. హెల్త్ ఈజ్ వెల్త్ అనే ప్రాసెస్లో ఏదైతే మొక్కకు కావాల్సిన నెససరీ నీడ్స్, పోషకాలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి చెప్పడం కొరకు నేను మీ ముందుకు రావడం జరిగింది. వాటిల్లో కూడా చాలా నెససరీ మనకు తెలియని ఎలిమెంట్స్ గురించి చెప్పడం కొరకు నేను ఈరోజు మీ ముందుకు వచ్చాను. అయితే నేను చెప్పబోయే టాపిక్ వచ్చేసరికి జనరల్గా 5 నిమిషాలు టైం తీసుకుంటుంది. ప్రతి ఒక్కళ్ళు చివరి వరకు చూస్తారని మనసారా కోరుకుంటున్నాను. జనరల్గా ప్రతి ఒక్కరు ఎవరు చెప్పినా, నేను చెప్పినా, ఇంకోళ్ళు చెప్పినా ఇప్పటి వరకు జరిగిన కాలాన్ని చూసుకున్నట్లయితే మొక్కకి 16 రకాల ఎలిమెంట్స్ కావాలంటారు. ఆ 16 రకాలు మనం చూసుకుంటే జనరల్గా ప్రతి ఒక్కరు తెలిసిందే కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్, ఈ 3 వాతావరణం గాలి ద్వారా, నీరు ద్వారా అందుతుంది మొక్కకి. దాని తర్వాత మనం చూసుకున్నట్లయితే నత్రజని, భాస్వరం, పొటాషు ఇవి కట్టల రూపంలో అందిస్తూ ఉంటాము. ఆ తర్వాత కాల్షియం, మెగ్నీషియం, సల్ఫర్ ఇవి సెకండరీ ఎలిమెంట్స్ గా మొక్కకు అందిస్తూ ఉంటాము. ఆ తర్వాత జింకు, ఐరన్, సిలికాను, బోరాను, ఏదైతే కాపరు, మ్యాంగనీసు, మాలిబ్డేను ఇవి ఉన్నాయి. వీటన్నిటిని కింద తక్కువ రూపంలో ఏదైతే ప్యాకెట్లు ఉంటాయో ఆ ప్యాకెట్ల రూపంలో మనం వాడుతూ ఉంటాము. మనకి జనరల్గా పండుగ వచ్చినప్పుడు మనం కాంటాక్ట్ అవుతాము. ఎవరు కంపెనీ వాళ్ళు కానీ ఎవరో ఒకరిని నా బోట్ వాళ్ళు కానీ కాంటాక్ట్ అవుతారు. జనరల్గా ఏం చెప్తారంటే బోరాన్ కొట్టండి ఆగిపోతుంది అని చెప్తారు పూత రాలుతున్నప్పుడు. లేదనుకుంటే కొంతమంది కాల్షియం నైట్రేట్ కొట్టండి ఆగిపోతుంది అంటారు. ఎందుకంటే అవి మొక్కలో ఉన్నటువంటి ఏదైతే పూత ఉంటుందో పూత మీద ఒత్తిడిని తగ్గిస్తుంది కాబట్టి ఒత్తిడి తగ్గినప్పుడు ఆటోమేటిక్గా పూత కాయ అవుతుందని చెప్తా ఉంటారు. కొన్ని సందర్భాలలో పూత అనేది మిడ్జ్ ఫ్లై అనే ఈగ వాలడం వల్ల పూత అనేది రాలిపోతూ ఉంటుంది. అయితే దానికి సంబంధించి కూడా మన మార్కెట్లో అందుబాటులో అయితే కరాటే కానీ, అలెంటో కానీ, మార్షల్ కానీ ఇటువంటి వాటన్నిటిని మనం కొడుతూనే ఉన్నాం. మనం ఏం తక్కువ చేయటం అన్నీ చేస్తూనే ఉన్నాం. కానీ ఇన్ని పరిస్థితులు జరిగినా కానీ రాలుతూనే ఉంటుంది. జనరల్ పూత అనేది 80%, ఇప్పుడు 100 పూతలు 20 పూతలు అనేది కామన్గా రాలిపోయింది. దాని గురించి అసలు ఎవరు అడగటం లేదు. మిగతా 80% నిలబడుతుందా లేదా, ఆ దాంట్లో కూడా డ్యామేజ్ అవుతూనే ఉంది, దిగుబడి తగ్గుతూనే ఉంది. అసలు మొక్క బలవంతంగా పెరగటం లేదు. మనం ఎన్నో చేస్తున్నాం, ఎన్నో పెడుతున్నాం, అయినా పెరగటం లేదు. ఇటువంటి సిచ్యువేషన్స్ ఎందుకు రిపీట్ అవుతా ఉన్నాయి, అసలు ఎందుకు జరుగుతూ ఉన్నాయి, ఇదనేది మనం జనరల్ గమనించినట్టయితే నేను ఆల్రెడీ ఇందా చెప్పాను కదా, 16 రకాల పోషకాలు నువ్వు ఏదో ఒక రూపంలో అందిస్తూనే ఉన్నారు. ప్రతి రైతు అందిస్తూనే ఉన్నారు. అందియట్లేదని నేను ఎవరిని అంటలేదు. ప్రతి ఒక్కరు అందిస్తూనే ఉన్నారు. ఏదో ఒక విషయంలో మొక్కకైతే అందుతూనే ఉన్నారు. జనరల్ ఎలిమెంట్స్ అనేవి 103 రకాలు. ఈ 103 రకాలలో నేను చెప్పిన 16 రకాలు, లేదంటే కొంతమంది 23 రకాలు అంటారు, కొంతమంది 32 రకాలు కావాలంటారు. అవన్నీ ఈ 103 రకాల్లోనే ఇంక్లూడ్ అయి ఉన్నాయి. ఇది మొత్తం మీకు చార్ట్ అనేది ఆల్రెడీ డిస్ప్లేలో చూపిస్తూ ఉంటారు. అది ఒకసారి చార్ట్ని గమనించి. సో ఈ 103 రకాలలో మొక్కకి కావాల్సింది 16 రకాలు నెససరీగా అవి అందుతూనే ఉంటాయి. రిమైనింగ్ కూడా నేలలో అందుబాటులో ఉంటూనే ఉంటాయి. కొన్ని అన్అవైలబిలిటీ ఫామ్లో ఉంటూనే ఉంటాయి. అయితే వీటిల్లోనే మనం ఏదైతే అల్యూమినియం అంటామో, అదేవిధంగా మన సున్నము, ఇవి కూడా ఎలిమెంట్సే. వీటన్నిటిని మెటల్స్ రూపంలో మార్కెట్లో వాడుతూ ఉంటారు. జ్వరము, దగ్గు, జలుబు వచ్చినప్పుడు వాటికి తోడుగా బలం కోసం అని సిరప్ కానీ, లేదంటే ఈ న్యూట్రియంట్స్ ట్యాబ్లెట్స్ కానీ, విటమిన్స్ ట్యాబ్లెట్స్ కానీ మనకి అందిస్తూ ఉంటారు. సో ఇది అనేది రెగ్యులర్ థింగ్. అయితే నేను ఏదైతే మీ అందరికీ చెప్పానో ఫర్నస్ ప్రీమియం కాంబి అనే ప్రోడక్ట్, ఆ ప్రోడక్ట్ మీద ఇక్కడ రాశారు, మీకు డిస్ప్లేలో కూడా చూపిస్తూ ఉంటారు. ఇక్కడ రాశారు, ఏమని రాశారంటే క్యాడ్మియము, దాంతోపాటు లెడ్, అదేవిధంగా ఆర్సెనిక్. పర్సంటేజ్ ఎంత రాశారంటే లెడ్ వచ్చేసరికి 0.003, క్యాడ్మియం వచ్చేసరికి 0.0025 అని రాశారు. ఆర్సెనిక్ వచ్చేసరికి 0.01. అంటే మనం ఈ 3 రకాల ఎలిమెంట్స్ చూసుకున్నట్లయితే, న్యూట్రియంట్స్ చూసుకున్నట్లయితే 0 దాటి 2-3 సున్నాల తర్వాత పర్సంటేజ్ వేశారు. ఎందుకు మరి వేశారు? వేసిన వాళ్ళు ఇంత తక్కువ పర్సంటేజ్ ఎందుకు వేశారు? జనరల్గా అయితే మామూలుగా అంకెలల్లో ఉంటుంది. 1%, 2%, 3% అలా ఉంటాయి న్యూట్రియంట్స్ అనేది అంకెలల్లో. కానీ ఎందుకు అలా రాశారు, అసలు ఏంది అనేది మనం చూసుకున్నట్లయితే జనరల్గా దీని గురించి నేను స్టడీ చేసినప్పుడు నాకు తెలిసింది ఏంటంటే పొగాకు అనేది ఆరోగ్యానికి హానికరం. వెరీ గుడ్, మంచిది. డాక్టర్ అయినా ఎవరైనా అదే చెప్తారు, పొగాకు ఆరోగ్యానికి హాని. కానీ మనకు తెలుసో తెలియకో మీరు జనరల్ స్టడీ చూసుకున్నట్లయితే
కొన్ని రకాల ఏవైతే మానవుడికి కావాల్సినటువంటి ఆరోగ్య సమస్యలకు సంబంధించినటువంటి కొన్ని రకాల మెడిసిన్ ట్యాబ్లెట్స్ లేదా సిరప్లలో పొగాకును వాడతారు. ఇది ఎంతమందికి తెలుసో తెలియదు, నాకైతే తెలియదు, కానీ నాకు తెలుసు స్టడీ ప్రకారం. సో ఎందుకు వాడుతున్నారు అంటే మోతాదుకు మించి వాడితే ఏదైనా ప్రాబ్లమే. దీన్ని కూడా ఎలా వాడతారు, 0.00 మిల్లీగ్రామ్స్లలో ఈ పొగాకుని ఈ మెడిసినల్లో వాడుతూ ఉంటారు. అలాగే ఈ కాడ్మియం, ఈ లెడ్, ఈ ఆర్సెనిక్ అసలు మొక్కకి ఎందుకు కావాలి అనేది నేను స్టడీ చేసినప్పుడు ఏ వెబ్సైట్లో కొట్టినా, అసలు దేంట్లో చూసినా, ఏ శాస్త్రంలో చూసినా మొక్కకు అసలు ఈ అవసరం లేదు అని రాశారు. అయితే అవసరం లేకపోతే ఈ ప్యాకెట్ మీద ఎందుకు రాశాడు వీడు అంటే కంపెనీ వాడు తప్ప మనం పిచ్చోళ్ళమా, అసలు ఎవరు, ఏంది ప్రాబ్లం అనేది మళ్ళీ ఇంకోసారి రీస్టడీ చేసినప్పుడు నాకు తెలిసింది ఏంటంటే ఫస్ట్ 10 పాయింట్లు మొక్కకి ఈ ఎలిమెంట్ లెడ్ కానీ ఆర్సెనిక్ కానీ కాడ్మియం కానీ అవసరం లేదని రాశారు. కానీ 11, 12 పాయింట్లు చిన్న అక్షరాలలో అవసరం కొన్ని సందర్భాలలో అని రాశారు. ఆ సందర్భాలు ఏంటి, అసలు ఏంది అనేది తెలుసుకున్నప్పుడు నాకు తెలిసింది ఏంటంటే జనరల్గా మనం కాడ్మియం చూసుకున్నట్లయితే కాడ్మియం అనేది డిఫెన్స్ మెకానిజం అంటే వ్యాధి నిరోధక శక్తిని కొన్ని రకాల పరిస్థితులలో మొక్కకి పెంపొందిస్తుంది. ఆ వ్యాధి నిరోధక శక్తి పెంపొందించడం వల్ల మొక్క హెవీ ఒత్తిడి నుంచి మొక్క అనేది తట్టుకొని నిలబడిద్దంట. దానితో పాటు వేరు వ్యవస్థని ఇంక్రీజ్ చేస్తుందంట, అంటే బాగా పెంచిద్దంట కాడ్మియం అనేది. ఏది కొన్ని రకాల స్టడీస్లో. ఆ తర్వాత ఆర్సెనిక్ మనం చూసుకున్నట్లయితే మేజర్గా ఇంక్రీజింగ్ అప్టేక్ ఆఫ్ ఫాస్ఫరస్, పొటాషియం, కాల్షియం, ఐరన్, మ్యాంగనీస్, కాపర్, జింక్ ఈ ఎలిమెంట్స్ అన్నిటినీ మొక్క ఫాస్ట్గా గ్రహించే శక్తిని ఈ ఆర్సెనిక్ అనేది మొక్కకి ప్రొవైడ్ చేస్తుందంట. ఏది కొన్ని రకాల స్టడీస్ మాత్రమే, అంటే స్పెషల్ కేసెస్లలో. క్లీనింగ్ అప్ కంటామినేటెడ్ సాయిల్, ఏదైతే చెడిపోయిన సాయిల్ ఉంటుందో ఆ సాయిల్ని బాగు చేయడానికి ఆర్సెనిక్ అనేది మొక్క ద్వారా రిలీజ్ అయితే ఉపయోగపడింది. ఆ తర్వాత మూడోది లెడ్. ఆ లెడ్ చూసుకున్నట్లయితే మేజర్గా మొక్కలో వేరు వ్యవస్థకు ఉన్నటువంటి సెన్సిటివ్ పార్ట్స్ ఉంటాయి. అంటే మనకి ఎలాగ కళ్ళు ఇవి ఇంపార్టెంటో వేరు వ్యవస్థ అనేది మొక్క చాలా ఇంపార్టెంట్. ఆ ఇంపార్టెంట్లో కూడా సెన్సిటివ్ పార్ట్స్, ఆ సెన్సిటివ్ పార్ట్స్ని ఎల్లవెల్లలా కాపాడుతూ ఉంటుందంట లెడ్ అనేది. సో ఇవి నేను చెప్పిన 3 రకాల ఎలిమెంట్స్ ఎలాగని మోతాదుకు మించి ఎక్కువ ఇస్తే మటుకు అవ్వదు, మొత్తం చెడిపోయింది, చెట్టు కూడా చచ్చిపోయే పరిస్థితి. ఎంత పర్సంటేజ్ అంటే 0.000% మాత్రమే ఇది మొక్కలో స్టోర్ అయి ఉంటే, ఎప్పుడైతే ఈ బోరాన్ పనిచేయలేదో, ఎప్పుడైతే ఈ కాల్షియం నైట్రేట్ పనిచేయలేదో, వీటన్నీ మనం ఇచ్చే 16 రకాల ఎలిమెంట్స్ పని చెయ్యని పక్షంలో, మొక్క ఎదగలేని పక్షంలో, మొక్క తట్టుకోలేని పక్షంలో, ఒక సరైన టయానికి పూతలు రాని పక్షంలో, లేదంటే పూతలు వచ్చి కూడా ఇవన్నీ మనం వాడినా కానీ రాలిపోతున్న పక్షంలో, ఒక క్వాలిటీ అంటే కాయ క్వాలిటీ రాని పక్షంలో, కాయ సైజు రాని పక్షంలో ఈ ఎలిమెంట్స్ అనేది ఉపయోగపడతాయి. ఇది స్టడీ చెప్తా ఉన్నది. సో వీటన్నిటి గురించి ఎంతమంది మీకు చెప్పారో చెప్పలేదని నాకు తెలియదు, కానీ నేనైతే స్టడీ చేసిన దాని ప్రకారం ఇది తెలిసిన నిజాలు. సో వీటన్నిటితో పాటు మొక్కకి సిలికాన్ కూడా చాలా ఇంపార్టెంట్. మనం చెప్తా ఉంటాం బొడ్డోడు అని, అందులో సిలికాన్ ఉంటుంది. అది సిలికాన్ బేస్డే. ఏ మార్కెట్లో ఏ గమ్ము తయారు చేయాలన్నా సిలికాన్ బేస్డే ఉంటుంది గ్యారంటీగా. సో సిలికాన్ కూడా చాలా ఇంపార్టెంట్ మొక్కకి. కొంతమంది అచ్చం సిలికాన్ బేస్డ్ ఉన్న కంపెనీలు కూడా మార్కెట్లో ఉన్నాయి, ఆ ప్రొడక్ట్స్ కూడా చెప్తా ఉన్నారు. సో సిలికాన్ కూడా మొక్కకు చాలా ఇంపార్టెంట్. అది ఆర్థోసిలిసిక్ యాసిడ్ అనే ఫార్ములేషన్ లో ఉండడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఏదైతే నేను చెప్తా ఉన్నానో పర్నస్ ప్రీమియం కాంబి అని, ఈ ప్రొడక్ట్ అనే కాదు, నేను ఇప్పటివరకు అయితే ఈ ప్రొడక్ట్ చూశాను. తదుపరి నాకు ఇంకా కొత్త రకాల ఎలిమెంట్స్ తగిలి కొత్త ప్రొడక్ట్లు ఏమైనా ఉన్నా కానీ మీ అందరికీ పరిచయం చేస్తాను. మీకు డిస్ప్లేలో చూస్తూ ఉండండి. సో ఎప్పటివరకు నేను చెప్పిన కంటెంట్ ఏదైతుందో అది మీ అందరికీ నచ్చినట్లయితే ఒక లైక్ చేసి ఇటువంటి కొత్త కంటెంట్ని తోటి రైతు సోదరులందరికీ షేర్ చేస్తారని కోరుకుంటున్నాను. ఎవరైతే ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయలేదో ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేస్తారని, అదేవిధంగా కింద ఉన్న గంట సింబల్ ప్రెస్ చేస్తారని కూడా మనసారా కోరుకుంటున్నాను. ఇప్పటి వరకు మీరు అందరూ ఓపికగా వీక్షించేందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు.